కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి ఆడినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తున్నాం. ఈ విస్తృత సమావేశం మన సమన్వయకర్త రంగయ్య నాయకత్వంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అన్న గారు, మన జిల్లా పరిశీలకులు నరేష్ రెడ్డి అన్న గారు, మన కళ్యాణదుర్గం నియోజక పరిశీలక మహేందర్ గారు మిత్రులు, అదేవిధంగా సికింద్రాబాద్ సమన్వయకర్త సైజానాథ్ అన్న గారు, వజ్రభాస్కర్ రెడ్డి గారు, నా మిత్రుడు తిప్పేస్వామి గారు, నియోజకవర్గంలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, ఎమ్మెల్సీ మంగమ్మక్క గారు, అదేవిధంగా నియోజకవర్గంలో నాతో పాటు సమానమైనటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. మనం జగనన్నను పోగొట్టుకొని దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ఒకరోజు ఓటేసిన దానికి జగన్మోహన్ రెడ్డి మనకి ఏం చేశాడో, ఒకరోజు ఓటేసిన దానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మనం తెలియజేసుకోవాలి. ఒకరోజు ఓటేసిన దానికి జగన్మోహన్ రెడ్డి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు మన కుటుంబానికి తలుపు తట్టి వాలంటీర్లు పెట్టి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంక్షేమం ఇవ్వనంతగా 2,72,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఇచ్చినటువంటి మహానాయకుడిని కూటమి పెద్దలు చెప్పినటువంటి అబద్ధాలు చెప్పి మనం పోగొట్టుకొని ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు, ఉద్యోగస్తులకు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. అందుకోసం మనం ఈ రాష్ట్రం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,000 మంది సైనికులను ఈ రోజు సిద్ధం చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ 10,000 మంది సైనికులు ఏ విధంగా పనిచేయాలనేది వజ్రభాస్కర్ రెడ్డి గారు సవివరంగా మనందరికీ తెలియజేశారు. ఇంకా మిగిలినటువంటి పెద్దలంతా కూడా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కూటమి పెద్దలందరినీ ఎదిరించి మన పార్టీ కార్యకర్తలు కాపాడుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది మనం అందరము కూడా నిర్దేశించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండేది మనం చూస్తున్నాం. ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పని చేయొద్దని అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసి మనం కష్టపడి మన జగనన్నను తెచ్చుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రం ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి నవరత్నాలు లేవో, చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్పినటువంటి సూపర్ 6 లేకుండా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం మనందరము కూడా ఐక్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక రంగయ్య గారి సారథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బలోపేతం దాంట్లో భాగంగా మన కళ్యాణదుర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే వచ్చాడు. నేను సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నానని రోజు ఒక మీటింగ్ పెట్టుకొని చెప్తున్నాడు. మననే ఒక సన్మాన సభ పెట్టుకున్నారు. సన్మాన సభ అంటే ఏదైనా పని చేస్తే గ్రామాలకు వెళ్తే ప్రజలు సన్మానం చేస్తారు. కానీ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు తీసుకొని ఇద్దరు ఒకరికొకరు పొగుడుకుంటే సన్మానం చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర చరిత్రలో కళ్యాణదుర్గంలో ఏం చేశారని సన్మానం చేసుకుంటున్నారు సందర్భంగా తెలియజేస్తున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 80-90% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. మనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 25% లోపల జరిగినటువంటి ప్రతి పనిని 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమతో సాక్షాత్ ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి 2018లో తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి కాలువ పనుల నిర్వాసితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి మరొకసారి గుర్తు చేస్తున్నా. మన సురేంద్ర గారు, కాళ శ్రీనివాసులు గారు ఇద్దరు మాట్లాడారు. 1 రూపాయి కూడా
జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదని. నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, కాళ శ్రీనివాసరావు గారికి కానీ సురేంద్ర గారికి కానీ అభివృద్ధి చేయడానికి మేము అడ్డం కాదు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే మేము 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకు ఇచ్చినటువంటి పరిహారం అవునా కాదనే దానికి బహిరంగ చర్చకైనా మీరు వస్తే ఈ రోజు వరకు కాలువ పనులకు నీళ్లు రాకోకుండా శాపం ఎవరైనా ఉన్నారంటే 2018 నుంచి 2025 వరకు నువ్వే శాపం సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కాలువ పనులకు రైతులకు డబ్బులు ఇచ్చింటే నువ్వెందుకు కాలువలు అవ్వలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2018లో కాలువ పనులు మొదలుపెట్టింది, ఇప్పుడు కాలువ పనులు మొదలుపెట్టింది, కానీ రైతులకు డబ్బులు ఇచ్చింది మాత్రం మన జగనన్న అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు కూడా భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చింది జగనన్న. తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు, కేవలం పందికొక్కులు వారి కాలంతో ఊకున్న దానికి మాత్రమే బిల్లు తెలుగుదేశం పార్టీ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు లేవు, వర్గాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకునే దిశగా మనం అందరూ పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు తీర్చిదిద్దుకునే విధంగా మనం ముందుకెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చాలా మంది వచ్చారు, విలువైన సలహాలు చెప్తారు, దాన్ని మనం పాటించి పార్టీ క్రమశిక్షణలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన కళ్యాణదుర్గం నియోజకవర్గ భవిష్యత్తు కానీ, మన కుటుంబ భవిష్యత్తు కానీ, మన ప్రాంత భవిష్యత్తు కానీ ఉంటుందనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్.